విడిపోయిన తర్వాత కూడా ఏమిటో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతుల పరిస్థితి చాలా దమనీయంగా చాలా ఇబ్బందులు పడుతూ అయితే అకాల వర్షాలు రావడం, పంటలు పాడవడం, లేదా కరువులు రావడం, పంటలు పాడవడం, లేదు రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర దొరకపోవడం, ఎటుగా రైతులకి కక్ష కట్టినట్లు ఈ ప్రభుత్వం వస్తే ఏముంటుంది. మరి నేచర్ కూడా మరి దేవుడు కూడా ఎందుకు చూస్తున్నాడు మాకు అర్థం అవట్లే. కొన్ని ప్రభుత్వం అయినా సరే ఆలోచన చేసి రైతులకు వచ్చిన కష్టాలను చూసుకొని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేయాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, అవసరాలు తగ్గట్టు ఏ విధంగా మనం ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేసినా బాగుండు. అది కొరబడింది. ఇవాళ మన రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ రాయలసీమలో చూసుకుంటే గాలులతోని రాయలసీమలో ఏదైతే ఆట పంట ఉందో ఆట పంట వచ్చి నెలకొరడమే కాకుండా పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు. మన కోస్తాలో చూసుకుంటే మిర్చి ఇవాళ కూడా రైతులు ధనాలు చేశారు. యార్డుల్లో కొన్ని నాదులు లేడు, లక్షలాది మరి బస్తాలు వచ్చి ఆ మార్కెట్ యార్డుల్లో ఉంటున్న పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ పక్క చూసుకుంటే చెరుకు రైతులు పెడుతున్న ఇబ్బంది, స్వయాన్న పంటను వచ్చి వాళ్ళే కాల్చుకునే పరిస్థితి. ఈ విధంగా ఎందుకు ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తుందో అర్థం అవట్లే. చాలా బాధ అనిపిస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. మీరు అట్టాసంగా చెప్పారు కదా, నేను ఢిల్లీకి వెళ్ళాను, మీ మద్దతు ధర తీసుకొచ్చాం, మిర్చి వచ్చి కొంటున్నాం, ఎప్పుడు కనీవిని జరిగినట్టుగా మేము వచ్చి కేంద్రాన్ని ఒప్పించాం అని చెప్పారు కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి వెళ్ళి రైతుల కష్టాలు తీసుకుంటున్న నేపథ్యంలో 11,700 రూపాయలని మద్దతు ధరని పెట్టి ఆ ధరకు ఒకళ్ళు కానీ ఎవరైనా తక్కువకు అమ్మితే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏజెన్సీ ద్వారా కొంటామని చెప్పారు కదా. చెప్పండి, వాళ్ళకి 1 కేజీ అని కొన్నారా మీరు? 1 కిలో అంటే 1 కిలో కొన్నారా? కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిర్చి రైతులందరూ ధర్నాలు చేస్తారు? అక్కడ చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎన్ని కొన్నారు? మాటలు చూస్తూ కోటలు దాటిపోతాయి కొండంతా, చేతల్లో శూన్యం. చూసాం మన ప్రాంతంలో ఉన్నది చెరుకు సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ, మనం చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం, చూసాం. అప్పటికే 70,000 టన్నులు చెరుకుని క్రష్ చేసింది. 1 రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు, జీతాలు ఇవ్వలేదని చెప్పారు, పాత బకాయిలు ఇవ్వలేదని చెప్పారు. కానీ ఏంలే, ఇస్తాం అటాసంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు. ఇవాళకి
89,000 టన్నులు వచ్చి కషింగ్ అయింది. సుమారు 24 కోట్ల రూపాయలు దానికి రైతులకు ఇవ్వాలి, ₹1 పే చేయలే. అంతకుముందు రైతులకు ఇవ్వాల్సిన ₹200 సుమారు ₹3 కోట్ల రైతులకు ఇవ్వాలి, అది ఇవ్వలే. ఏమనంటే గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిల్ముంచి ప్రభుత్వం పోయింది. మరి పంచదార అమ్మింది డబ్బు తీసుకొచ్చారు, రైతులకు ఇవ్వాలి కదా. సుమారు ₹6-7 కోట్ల అది వర్కింగ్ క్యాపిటల్ కింద వాడుకున్నా తప్ప రైతులకు ఇవ్వలే. అది కాక చెరుకు కార్మికులకి ఇవ్వాల్సిన ₹7 కోట్లు ఈ జీతాలు బత్యాలు ఈ సీజన్లోనూ మరి ఫ్యాక్టరీ అది ఇవ్వలే. ఏంటి ఎందుకు ఆ కక్ష రైతుల మీద? ఎందుకు మీకు వ్యవసాయం మీద ఎలాగా మీకు ఉంది నానుడి, వ్యవసాయం అంటే శుద్ధ దండగా అని. ఈ విధంగా బాధ్యత లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితి ఏమనంటే ఆ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలతో ఎక్కడ ఉంటే రైతులకి ఏ రకంగా చూసుకున్నట్టు వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ పెట్టాం, సుమారు ₹3,000 కోట్ల నిధులు పెట్టాం, ఇలాంటి కలామిటీలు వస్తే ఆదుకున్నాం. ఎక్కడ ఇలాంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు దాపరించాలి మా అప్పుడు. ఇవాళ మిర్చే కాదు, అబ్బా గుంటూరు కృష్ణా జిల్లాలో అటు వెళ్తే పొగాకు కూడా అదే పరిస్థితి. ఏది చూసుకున్నా మాటలే తప్ప ఏవో వారికున్న ఈ 2-3 ప్రచార మాధ్యమాలు తప్ప, వాళ్ళు ఇస్తున్న ప్రచారం తప్ప గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లే. నేను చెప్పింది వాస్తవా కాదా చెప్పానండి. వెళ్ళండి, పదండి చూడవచ్చు షుగర్ ఫ్యాక్టరీకి. అక్కడ రైతులు చెరుకు రైతులు పడుతున్న ఇబ్బందులు చూడండి. పదండి, అనకాపల్లి ప్రాంతం అంతా తిరుగుదాం. లేదు వెళ్ళి చూడండి గుంటూరు మార్కెట్ యార్డ్లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో. నేను చెప్పింది అవాస్తవం అయితే వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, అగో అబద్ధం, మొత్తం చెప్పింది అబద్ధం, ఇగో మీ ఇన్ని వేల టన్నుల్ని మేము పర్చేజ్ చేసాం, క్వింటాల్ పర్చేజ్ చేసాం అని చెప్పండి. అరటి పండుగ మద్దతు ధర లేదు, టమాటో పండితే టమాటోకి లేదు. ఇదేమి ఒక సంవత్సరం పండిన పంటలు కాదు కదా, కొత్త పంటలు ఏం కాదు కదా. అనాదిగా ఒక సిస్టము ఈ రాష్ట్రంలో ఉంది కదా. వ్యవస్థ పుట్టి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఒక వ్యవస్థ పనిచేస్తుంది కదా, ఒక సిస్టమ్ డెవలప్ అయ్యేది కదా. ఆ కార్యక్రమాల్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని చేయడానికి ఏమొచ్చింది ఇబ్బంది? ఊరికి హామీలు ఇచ్చారు కదా, హామీలతో కాదు చేతల్లో చూడండి. మీ హామీలు ప్రజలకు అర్థమైపోయాయి, ఇంకోసారి మోసపోయామని. దఫాలుగా మోసపోతున్న నేపథ్యంలో ఈసారి మళ్ళీ మోసపోయామని అప్పుడే ప్రజలు మైండ్ మేకప్ చేసుకున్నారు. ఇది మోసపూరితమేనని. వాస్తవంగా వీటికేం పెద్ద ఎక్స్పెండిచర్, పెద్ద నిధులు అవసరం లేదు కదా ఈ పని చేయడానికి. సొరపేటలో రైతులను ఆదుకోవడానికి 100 కోట్లు అవసరం లేదు కదా. ఆ ప్రాంతంలో రైతాంగానికి కొంత అవసరం తీర్చడానికి లేదు. మిర్చి రైతులను ఆదుకోవడానికి మీ దగ్గర 100 కోట్లు అవసరం లేదు కదా. లేదు ఆర్డర్ రైతులకి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఏ చెన్నైయో ఏ బెంగళూరులో
దగ్గరున్న పట్టణాలకు పంపించి వాటిని అమ్మించుకునే మార్కెటింగ్ చేయడానికి దానికి 100 కోట్లు అవసరం లేదు కదా. ఏ విజయవాడ ఏ విశాఖపట్నం తీసుకొచ్చి దాన్ని అమ్మించుకోవడానికి అవసరం లేదు కదా. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జే కదా. అంతకంటే ఏమవుతుంది ఎక్స్పెండిచరు? ఎందుకంటే ఏంటి, మీకు చిత్తశుద్ధి లేదు. చేయాలనే, రైతును ఆదుకోవాలనే ఒక ఆలోచన కానీ ఓ తపన కానీ మీలో లేదు. సరే మా పని అయిపోయింది కదా, ఎలా పోతే పోతారులే అనే ఒక అలసత్వం ఉంది. మేము చాలా తీవ్రంగా దీని అందరికీ ఈ కార్యక్రమాల్ని, ఈ పరిణామాలను ఖండిస్తున్నాం. ఇలా ఇటువంటి ఒక బాధ్యత లేని ఆలోచనతో ఉన్న ఈ ప్రభుత్వం తాలుగా నడవడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదుకోవాలి, వాళ్ళకి ఉపయోగం కలిగించాలి. చెప్పిన ఏవైతే మాటలు ఇచ్చారో, ఏవైతే మాట చెప్తున్నారో, మాటలు కాదు చేతల్లో ఆ కార్యక్రమాలు జరగాలి. రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే మీ ద్వారా ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకే. ఏదమ్మా చెప్పి ఎంతసేపు పాసింగ్ రిమార్కే, ఎంతసేపును చెప్తే ఏదో చెప్తారు, దానికి సంబంధం లేనిది, విషయం లేనిది, సంబంధం లేనిది. అప్పటికే అడిగాను, ఇగో మీరు 11,700 రూపాయలు వచ్చి మార్కెట్ రోజు చేస్తానని అడిగారు కదా, ఇప్పటికి ఏమైనా మీరు కొన్నారా? లేదు మీ ఏజెన్సీ కానీ మీరు అప్పచెప్పారా? ఎవరి ద్వారా ఇది పంచాయతీ చేస్తున్నారు అక్కడ అడిగితే దానికి సమానం లేదు. అసలు విషయం పక్కన పెడతారు, ఇంకో విషయంతో మారుతారు. లేకపోతే ఆవు కథలాగా వచ్చి మా గత ప్రవృత్తి ఇది అది అని చెప్పి ఈ కథ చెప్పి కాలయాపన చేస్తారు అడిగితే. ఇది రైతుల సమస్య చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా అయిపోయిందా మీ తాలూకు ఆలోచన? ఎందుకంటే ఇది రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన ఇష్యూ. రైతే వెన్నెముక్క దేశానికనే నాడుతో ఉన్న సమస్య. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇవాళ చెప్పండి. ఎస్, మీరు చెప్తున్నారు, అడుగుతాను. మేమున్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా సరే చెరుకు రైతులు వచ్చి కాల్చుకున్న పరిస్థితి వచ్చిందా? ఏ రోజైనా సరే మార్కెట్ యార్డ్లో వచ్చి పిచ్చి రైతుల సమస్య వచ్చిందా? పొగాకు రైతుల సమస్య వచ్చిందా? వస్తే మేము ఇంటర్వ్యూన్స్ అయ్యి మేము చేసాం కార్యక్రమాలు. అది కరోనా టైం వచ్చినప్పుడే అరటికి మద్దతు ధర అరటి వచ్చి పోతే తీసుకెళ్ళి పై రాష్ట్రాల్లో ఇది కలకత్తా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర పంపించాం. వన్ ఆఫ్ ది మెంబర్ నేను కమిటీలో నేను చేసి ఎప్పుడు కరోనా టైంలో, ఈ టైంలో కాదు చేసాం. అవసరం వచ్చినప్పుడైనా వెళ్తారు నాయకులు తప్ప, అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తారు? అవసరం వస్తే వెళ్తారు, అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తారండి? ఏడు సంక్రాంతి తర్వాత సినిమా ఏంటి సంక్రాంతి రావడానికి? ఏటి దేనికి ఇష్యూ చెప్పకుండా సంక్రాంతి వస్తారండి, ఏడు వస్తారని. ఆయన అడుగుతుంది వచ్చి రైతుల గురించి, నువ్వు అడుగుతుంది వచ్చి దేని గురించి? నువ్వు పార్టీ గురించి. నువ్వు అడుగుతుంది నేను పార్టీ గురించా, మా పార్టీ గురించా? నీ దేని గురించి అడుగుతున్నావు? వస్తాం అవసరమైన దగ్గరికి. మన గుంటూరు వెళ్ళారు కదా, నిన్న కడప వెళ్ళారు కదా. ఏంటి
మనం మేము వచ్చి చూడమని వెళ్ళాం కదా. అలాగే ఇంకెక్కడికి అవసరం అయితే అక్కడికి వెళ్తాం, తప్పదు. మా బాధ్యత అది. ఓ ప్రతిపక్షంగా ఆ బాధ్యత చేసి తీరాలి. తీరకపోతే రాజకీయ పార్టీ కాదు. వస్తారు. మా పార్టీలో మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. అది మేము డిసైడ్ చేసుకుంటాం. అది మా పార్టీ కార్యక్రమం వేరు, ప్రజల కార్యక్రమం వేరు. ప్రజలుగా అకాల వర్షాలు, అకాల ఇవి కరువులు, కాటకాలు, వాటికి పార్టీకి సంబంధం. అదే ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వచ్చినా సీజనల్గా దానికి అటెండ్ అవ్వాల్సిందే. ఒక రాజకీయ పార్టీగా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇన్సిడెంట్కి వచ్చి ఆ పార్టీ ఆ ప్రాంతంలో నాయకులా, లేకపోతే జిల్లాల నాయకులా, లేకపోతే అగ్ర నాయకులా అనేది డిసైడ్ చేసుకుని వెళ్తుంటాం. అది చేయాలి. చేయకపోతే రాజకీయ పార్టీ బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తున్నాం మేము, అంతే. క్వార్టరీ ఏంటి? సరే ఆయన ఉన్నప్పుడు చెప్తే బాగుండేది. అది ఆయన ఉన్నప్పుడు అందరూ అదే అనేవారు. క్వార్టరీ ఉంది అని ఈయన కూడా క్వార్టరీలో ప్రథమలు అనేవారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇంకోటి ఏంటి అలాగా. సరే, ఇవన్నీ కూడా అంటుంటారు, పోతుంటారు. అవన్నీ కూడా నేను అలాంటి వాటికి నేను సమాధానం చెప్పను. ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ లైక్ దిస్ ఇలాంటి ఇష్యూలకి నేను అవును. అందుకేంటంటున్నావు? జీఎంసీ ఏమైంది? ఉంది కదా. ఆయన మాట్లాడినా నువ్వు మాట్లాడుతున్నావు. ఏది కరెక్ట్ ఇద్దరులో నాకు తెలియదు. మీరు చెప్పండి. నేను తరలించారు, వెళ్ళారు అనేది. తరలించడం అంటే పట్టుకొని తీసుకెళ్ళడం, వెళ్ళడం అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళడం. రెండిట్లో అదే రెండిట్లో ఏదో ఏవి చూపెట్టారు టీవీలో. టీవీలో ఏవి చూపెట్టారు మీరు? బస్సు ఎక్కి తీసుకెళ్ళారా, లేకపోతే ఫ్లైట్ ఎక్కి వెళ్ళారా? అది కాదు. ఇంకోటి ఏంటంటే, ఏదేమైనా సరే ఒక మంచి ఆలోచనతో ఉండి, ఒక దృక్పథంతో ఉండి దగ్గర అయితే ఏదైనా చేయొచ్చు. ఒక దుర్మార్గం ఆలోచనతో, ఒక దుష్ట ఆలోచనతో ఉన్న దగ్గర కొద్దిగా మనం కూడా అతిగా ఆలోచన చేసుకొని వాటిని తట్టుకోవడానికి ఆలోచన చేసుకుని చేయాలి. కాబట్టి ఇవాళ పరిస్థితులు జరుగుతున్నవి. ఇక్కడ ఓ మంచి సాంప్రదాయం లేదు కాబట్టి తప్పదు. అందుకు వెళ్ళారు, అందరూ హ్యాపీగా అక్కడ కూర్చుంటారు. మళ్ళీ డేట్ ఇస్తే అప్పుడు వచ్చేస్తారు. ఏమైంది? ఏ విధంగా ఎదుర్కోవడం ఏంటి? పెట్టుకుని చూసుకోవాలి. ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారు మేము చూసుకోవాలా. అది జీవీఎంసీలో సంఖ్యాబలం ఎంత? ఏ పార్టీ ఎన్ని గెలిచిందో తెలుసు కదా తమకి. అవిశ్వాసం పెట్టినప్పుడు దాన్ని ఇచ్చుకోవాల్సింది వాళ్ళ మేమా? మాది కాదు కదా. వాళ్ళు తీసుకోవాలి కదా నిర్ణయం, మేం కాదు కదా. దాన్ని ఇచ్చుకోవాల్సింది వాళ్ళు, మాకు సంబంధం లే. మాకు సంబంధే. ఏం పోయారన్నారు? పోయారో ఉన్నారో నాకే తెలుసు. మన ఎవరో ఒక 6-5 పార్టీ మారినారు, పోతారు. ఏముంటాయి దానికి? వాళ్ళతో అయిపోలేదు కదా. ఇంకా వాళ్ళతో అయిపోలేదు కదా. నేను దాన్ని పెద్దగా పట్టించుకోవట్లే. ఏది? ఇవి జాయినింగ్ని రెండింటిని కాదు, జాయినింగ్ని దాన్ని పట్టించుకోవట్లేదు బ్రదర్. నువ్వేది పట్టించుకున్నా చెప్పు, నేను అది పట్టించుకోవడం మానేస్తా. అడిగి చెప్తాను. అది అడిగి వెళ్తారండి, నాకేం తెలీదు. వీళ్ళు ఎక్కడికి పంపిస్తున్నావు చెప్తూ? ఉన్న వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నావు? ఎప్పుడు? ఇవాళ
ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ హోటల్లో ఉన్నారు, ఇంట్లో ఉండకంట ఒకటి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు రెండు, చూద్దాం ఇంకా వెయిట్ అండ్ సీ. ఇదంతా మా మా అమ్మలు చెప్తున్నాడు, అంతా టైలరే కదా అవుతుంది అని. ఇంకా ముందు చాలా టైం ఉంది కదా, ఇంకా కలెక్టర్ గారు డేట్ ఇవ్వాలా, ఇచ్చిన తర్వాత అవుతుంది, అయిన తర్వాత అవుతుంది, ఏం పోతుంది అది కాదు. ఇప్పుడు మా 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 క్యాండిడేటు ఒక బీసీ మహిళ, యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ ఈ విశాఖపట్నంలో ఎప్పటి నుంచో మాకు వచ్చి ఒక ప్రత్యేకంగా ఒక స్థానం కావాలంటే ప్రథమ పౌరాలుగా ఆవిడ ఎంపిక చేసి వైసీపీ పార్టీ ఆ రోజు పెట్టింది. సరే, ఆవిడ దించి అలా యాదవులు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, యాదవ మహిళ ఉండడానికి వీలు లేదు, ఒక బీసీ మహిళ ఉండడానికి వీలు లేదంటే ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో, చూద్దాం. వెయిట్ అండ్ సీ. ఈ 6-8 నెలల గురించి వచ్చి ఎన్టీఆర్ సామాజిక వర్గం మీద అంత వ్యతిరేకత తీసుకొస్తుందంటే ఎంత బలహీన వర్గాల మీద, ఎంత మహిళల పట్ల, ఎంత వాళ్ళ పట్ల ఉందో, కూటమికి గౌరవం ఉందో తెలిసిపోతుంది కదా. ఇది ఇంకో ఆ సమాజంలో ఆ మహిళకి ఇస్తే ఓకే, మేము అదిగోనంటే అప్పుడు అందులో ఏం చేస్తారంటే మెరిట్స్ చూసుకుంటారు, అంతే, తప్పే ఉంది. ఐ అడ్మిట్ అప్పుడు మెరిట్స్ చూసుకుంటారు, అప్పుడు వాళ్ళకున్న మెరిట్స్ చూసుకుంటారు, ఇద్దరులోనూ తప్పే ఉంది. నేనేం కాదన్నా, నేను అన్నిటికీ కాంప్రమైజ్ బస్సు. ఇదే ఏముంది ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేలు పోటీలు పెట్టి, ఎమ్మెల్యేలు పోటీలు కాదు సారీ, కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి, గేమ్స్ పెట్టి ఇవన్నీ పెట్టడం అనేది మంచి సాంప్రదాయము. అందులో ఎవరికి ఏ విధమైన అభిప్రాయం అనేది మేము కూడా సపోర్ట్ చేస్తాం, మేము మా మనుషులు కూడా పార్టిసిపేట్ చేస్తాం. కానీ సంస్కృత కార్యక్రమాల్లో ఏదైతే వాళ్ళు పైశాచిక ఆనందం పొంది కింద నుంచి నవ్వులు కేరింతలు కొడుతున్నారో, ఇంకోళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అది అభ్యంతరకరం, అది కరెక్ట్ కాదు, ఇవాళ ఒకరు అవుతారు, రేపు ఇంకొకరు అవుతారు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఆ రకంగా చేయడం అనేది అది సాంప్రదాయం కాదు. ఏం కేరింది కొడుతుంది ఏమని, నిన్ను బ్రదర్ని వచ్చి నేను వచ్చి ఇష్టం వచ్చినట్టు చుమ్మెట్టి కేరింది కొడితే అది తప్పు కాదు. సినిమాల్లో ఆ భాష ఉంటుందా? సినిమాలో ఆ భాష ఉంటుందా? ఏంటది? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇప్పుడు వచ్చి మాట్లాడలేదు, కానీ నాకు చాలా అభ్యంతరం ఉంది. అది సెషన్లోనే మాట్లాడదాం అనుకున్నాను, కానీ మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు వరణం తెలుసుకుంటూ చాలు. క్షమాపణ పెద్దానికి అపాలజీ, పెద్దానికి సారీ, పెద్దానికి థ్యాంక్స్. ఇది ఒక అలవాటు బ్రిటిష్ వాళ్ళు పంపించిన డైలాగులు. అది కాదు, తెలుసుకోవాలా, మనిషికి పైగా రావాలా. మన నాయకత్వం వహిస్తున్నప్పుడు చూసినప్పుడు ప్లీజ్ స్టాప్ అని అంటే ఎంతో గౌరవం పెరుగుతుంది మనకి. ఏదండి ఏడ్స్ వస్తుంది జరిగాయి, ఏడ్స్ వస్తుంది స్వస్థమంటే ఏడు జరిగి నాకు అర్థం. స్వస్థమంటే ఏంటి? ఎక్కడ నువ్వు మీ అందరూ ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి తిట్టుకోవడం లేదు, లేకపోతే ఇంకోళ్ళు ఉంటే అప్పుడు తిట్టుకొచ్చే ఎలా తిట్టేవారు తెలుస్తుంది. అక్కడ అది కాదండి, సాంప్రదాయంగా కౌన్సిల్లోనే భాష మారుతుంటుంటే మేము రిక్వెస్ట్ చేసి అభ్యంతరం పెట్టి మేము అబ్జెక్ట్ చేస్తే ఆపారు కదా. అది మా రిక్వెస్ట్ అవనేయండి, లేకపోతే మా తాలూకు అబ్జెక్షన్ అవనేయండి, లేకపోతే మా తాలూకు ఇదేమనేయండి, ఆపారు కదా. అది అవసరం,
అది అవసరం, వ్యవస్థలో అది అవసరం. ఒకరికొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం. ఎందుకంటే శాసనసభలో కానీ, శాసనమండలిలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ఎవరికి వ్యక్తిగతమైన దేశాలు, వ్యక్తిగతమైన ఇవి ఉండవు. అందరూ కూడా ప్రజల కోసమే పోరాడుతుంటారు, ప్రజా శ్రేయస్సు కోసమే వచ్చిన వ్యక్తులు. కాబట్టి ఆయా సంస్థల మీద వాళ్ళ విధానాల ద్వారా ఆ పార్టీ విధానాలు చెప్తారు. అంతేగాని వ్యక్తిగతంగా దూషించుకోవడం అనేది సాంప్రదాయం కాదు. అది ఎవరు చేసినప్పటికీ కూడా అది తప్పే. ఓకేనా? మళ్ళీ మనకి మేము అవమానం చేస్తున్నాను. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రైతుకి ఏ అంశంలో కూడా గిట్టుబాటు ధర రావట్లేదు. రైతులు ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఏమి దురదృష్టమో కానీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రైతులకు ఇదే పరిస్థితులు ఉంటున్నాయి. ఇది చాలా శోచనీయం. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని దాని పరిష్కారానికి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే.